నమస్తే. నా భర్తను చంపేయండి అని అంటూ గూడా ఒక మహిళ చేసిన చాట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఎవరా మహిళ? ఎవరితో చేసింది ఆ చాటు? ఎందుకలా చేసింది? ఇది మనం డీటెయిల్‌గా మాట్లాడదాము. ఇప్పుడు దీనికోసం సోషల్ మీడియా మొత్తం గూడా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారున్నారు. వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సార్ ఆ చాట్ అసలు ఆమె అంటే ఎట్లాగసలు బయటకొచ్చిందని అనుకోవచ్చు? మా భర్తే చూసాడండి. భర్తే బయట అచ్చా! పెట్టాడు. ఓకే. సో, ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే చాటింగ్‌లో క్లియర్‌గా ఆమె హ్మ్. నా భర్తను చంపేయి లేదంటే నేను చనిపోతాను అని లవర్‌ని బెదిరిస్తుంది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఓకే. సో, లవర్ కొంత సందేహాస్పదంగా ఉన్నట్టున్నాడు. కానీ అతన్ని ఈమె ఎమోషనల్‌గా రెచ్చగొడుతుంది. అంటే నా భర్త లేకపోతే నేను. నేను. అంతే. నా భర్తను నువ్వు చంపకపోతే నేను చచ్చిపోతా నేను అని గావాలంటే నా భర్తని ఆ! చంపేయి. అని ఆమె బెదిరిస్తా ఉంది. సో, ఇది చాట్ అతను చూసాడు. భర్తే చూసి పోలీస్ స్టేషన్‌కొచ్చి కంప్లెయింట్ ఇచ్చాడు. అసలు ఎలా జరిగింది వీళ్ళ డీటెయిల్స్ హ్మ్. ఏంటంటే, ఇతని పేరు గాదె రాజేశ్వరరావు. ఓకే. ఈ అమ్మాయి పేరు భవాని. వీళ్ళ లవర్ పేరు సైదులు. 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 ఈ అబ్బాయి కొరియర్ బాయ్, హుహు. డెలివరీ బాయ్. సో, ఇతనిది మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ దగ్గర చిలుకోడ్ అనే ఒక గ్రామం. ఈ అమ్మాయిదేమో సూర్యాపేట జిల్లా మేతే అనే మండలం రాఘవపురం ఈ అమ్మాయిది. వీళ్ళకిద్దరికి 2016లో పెళ్ళయింది. ఇద్దరు కూతుర్లున్నారు. ఇద్దరు కూడా హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. అయితే ఈమె గత కొంతకాలం నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఇతను మాత్రం పనిచేస్తున్నాడు హాస్పిటల్లో. అయితే ఈమె గతంలో ఖమ్మంలో హాస్పిటల్లో పనిచేసేటప్పుడు ఈ సైదులు డెలివరీ బాయ్తో ఆమెకి పరిచయం ఏర్పడి అది అఫైర్గా మారింది. మారిన తర్వాత ఈమె ఇంట్లో ఉండిపోవడం జరిగింది. ఇంట్లో భర్త వెళ్ళిపోయినప్పుడు ఇతను ఇంటికే వచ్చేసేవాడు. అలాగా ఇంట్లోనే వీళ్ళ సంసారం జరుగుతుంది. ఈ క్రమంలో ఏమైందంటే ఒకరోజు లంచ్కి వస్తానని చెప్పకుండా ఇతను హఠాత్తుగా వచ్చాడు. అతనికి ఏదో పనుండి అటుపక్క వచ్చి లంచ్కి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చాడు. చూస్తే వీళ్ళిద్దరూ బెడ్లో ఉన్నారు. అది చూసి షాక్ అయ్యాడు. గొడవలైనాయి. దాంతో పంచాయతీ పెట్టించాడు వాళ్ళ ఊర్లో. పంచాయతీలో మామూలే కదా, ఏదో పొరపాటు అయింది అది ఇది అని జరుగుతుంది కదా, అలాగా జరిగింది. జరిగినాక మరుసటి రోజు వీళ్ళు అన్నం తీసుకురావడానికి ఇతను బైక్లో వెళ్తుంటే ఈ సైదులు వెనకాల బైక్లో ఫాలో అవుతున్నాడు. అది చూసి ఇతనికి భయమైంది. నన్నేమన్నా చంపడానికి వస్తున్నాడేమో అని ఇతను కొంత జాగ్రత్త పడి తప్పించుకున్నాడు ఆ రోజు. తప్పించుకున్నాక డోర్నకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాగ వీళ్ళకి అఫైర్లు ఉంది సార్, పంచాయతీ పెట్టాను, ఇప్పుడు వాడు నన్ను ఫాలో అవుతున్నాడు, నాకు భయంగా ఉందని. వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎందుకంటే వీళ్ళు ఖమ్మం పరిధిలో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అని చెప్పి డోర్నకల్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఆ 0 ఎఫ్ఐఆర్ని వీళ్ళకి ఖమ్మం రూరల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేశారు. ఖమ్మం రూరల్ పోలీసులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఏదో వీళ్ళేదో ఫ్యామిలీ అంటే వాళ్ళు కేసు తీవ్రతను బట్టి చేయాలి కదా, వాళ్ళు దీన్ని పెద్దగా లైట్ తీసుకున్నారు. అంటే ఇదేదో అఫైర్ల వ్యవహారం అనుకొని పట్టించుకోలేదు. అయితే ఇతను ముందున ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఇంక మేము అఫైర్లు పెట్టుకోము అని, ఈమె కూడా ఏదో ప్రతిజ్ఞ చేసి పిల్లల మీద ఒట్టు ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేసింది. అయినా ఇతనికి అనుమానం పోలేదు. పోకుండా ఈమె ఫోన్ మీద నిఘా పెట్టాడు. అలా మొన్న ఏమైందంటే ఆమె ఎక్కడో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మరి ఫోన్ తీసుకొని చూశాడు. ఫోన్ తీసుకుని వాట్సాప్ అండ్ ఇన్స్టాలో చాటింగ్ కనబడింది. ఈమె అతన్ని లవర్ని బెదిరిస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు నా మొగుడిని చంపేయి, అది కూడా ఇంట్లో కాదు, ఇంటి బయట యాక్సిడెంట్లో జరిగినట్టుగా ఉండాలి, ఎలా చంపాలో కూడా ఆమె చాటింగ్లో డీటెయిల్గా ఇస్తుంది, ప్లాన్ ఇస్తుంది. సో అది చూసి ఇతను ఒక్కసారిగా ఇతనికి వెన్నులో వణుకు పుట్టింది. అంటే మనం అనుకున్నది కరెక్టే, అదృష్టవంతుడే, అంటే జాగ్రత్తగా ఉన్నాడు ఇతను. ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి భర్తలు ఇలాంటి ఇష్యూలు ఉన్నప్పుడు ఇంక భయంగా జాగ్రత్తగా ఉంటారు. ఆల్రెడీ మీమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అరే బాబు చంపకండి మమ్మల్ని, చెప్పండి మేము విడాకులు ఇచ్చేస్తాం అంటున్నారు. కానీ ఆస్తి ఉన్నప్పుడు చంపేస్తారు చాలా మంది. విడాకులు ఇస్తానన్నా కూడా ఆస్తి కూడా వస్తుంది కదని అదొకటి. రెండోది ఇన్సూరెన్స్ చేసి మరీ చంపుతున్నారు. సో అందువల్ల అఫైర్స్ భార్యకు ఉందంటేనే భర్త ఎంతో కొంత సెటిల్మెంట్ భయపడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. సో ఇది బయటకు వచ్చింది. దీన్ని ఇప్పుడు చాటింగ్ తీసుకొచ్చి మళ్ళీ ఖమ్మం రూరల్ పోలీసులకి ఇచ్చాడు.
కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి మీడియాకి ఎక్కాడు అతను. ఒక వీడియో రిలీజ్ చేశాడు, ఇలాగ నా ప్రాణాలకి ప్రమాదం ఉంది, పోలీసులు ఇచ్చాను కంప్లైంట్, అది ఇది అని చెప్తున్నాడు. అంటే పోలీసులను కూడా మనం ప్రతిసారి విమర్శించలేము, వాళ్ళ కేసులు వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి కేసులు రెగ్యులర్గా వస్తున్నప్పుడు వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. సో అందుకని ఏంటంటే ఇప్పుడు వ్యవస్థ ఇలాంటి వాళ్ళని కాపాడే పరిస్థితి ఏమీ జరగదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ కూడా మనకేందంటే ఇతను కూడా గాదే రాజేశ్వరరావు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మనం ఏదో తప్పు చేసింది, ఇప్పుడు మళ్ళీ మనం విడిపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఇతను ఆలోచించి చాలా మన ఇండియాలో విడాకులు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం అఫైర్లు ఉన్నా తెలిసినా కూడా ప్రధాన కారణం పిల్లలే. ఇద్దరు భార్యాభర్తలు నిజానికి లేకపోతే పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా మంది వాళ్ళు ఒక రూఫ్ లో ఉంటారు కానీ కలిసి జీవించరు, ఊరికే భార్యాభర్తల్లాగా ఉంటారు చాలా మంది, కాంప్రమైజ్ అయ్యి. కానీ ఒక్కోసారి ఇప్పుడు ఇతని ముందు రెండే మార్గాలండి. ఒకటి విడాకులు ఇవ్వాలి, లేదు నీ అఫైర్ నువ్వు పెట్టుకో, నాకేం సంబంధం లేదు, నువ్వు నేను ఒక రూఫ్ లో ఉందాం పిల్లల కోసం, నువ్వు ఎవరితో తిరుగుతావు ఎవరితో తిరుగుకో, నాకు సంబంధం లేదన్నా చెప్పాలి. ఈ రెండు చేయలేరు వీళ్ళు భర్తలు, అలా చేయలేరు, విడాకులు ఇవ్వలేరు. దాంతో ఘర్షణ జరుగుతుంటది. ఇది వాళ్ళకి తలనొప్పిగా మారుతుంది. వాళ్ళకి ఏంటంటే మస్తుగా ఎంజాయ్, ఇప్పుడు ఎవరికి కూడా 10 రోజుల తర్వాత ఎంజాయ్ చేద్దామని కాదు కదా, ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. ఈ ఎంజాయ్ చేయడానికి వీడొట్టు వస్తున్నాడు. సో వీడికి తెలిసి కూడా వీడు విడాకులు ఇవ్వడు, నన్ను వదిలేడు, పోనీ నాకు నచ్చినట్టు ఉంటాడో ఉండడు. సో ఈవెన్ 10 ఏళ్ళు అయిపోయింది కదా వీళ్ళిద్దరి మధ్య, పెళ్ళి కూడా 10 ఏళ్ళు అయింది కాబట్టి భార్యాభర్తల మధ్య ఆమెకు నచ్చినట్టుగా ఇతను రొమాన్స్ చేయకపోవచ్చు, లేకపోతే ఎమోషనల్ గా ఉండకపోవచ్చు, ప్లేఫుల్ గా ఉండకపోవచ్చు. ఇది స్త్రీలకు ఎక్కువ ఏంటంటే బిగినింగ్ లో అర్లీగా పెళ్లిళ్ళు అయిపోతాయి చాలా మందికి, దాని తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టి ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో అడ్వెంచర్ గా, రొమాంటిక్ అడ్వెంచర్ కావాలనిపిస్తుంది. ఈజీగా అవైలబుల్ క్యూరల్లో ఉంటారు అబ్బాయిలు. సో ఈ గొట్టంగారితో ఎందుకు ఉండాలనిపిస్తుంది. సో దీనికంతా ఆన్సర్లు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు వాళ్ళకి లైఫ్ ని మనం ఎంజాయ్ చేయాలి కదా, అన్నీ ఉన్నాయి మనకి, ఓన్లీ వీడు అడ్డంకిగా ఉన్నాడు, జస్ట్ తాళి కొట్టిన దానికి వీడు ఏమన్నా మనం లైఫ్ జైలు శిక్ష లాగా అయిపోయింది అనే ఒక ఇది వాళ్ళకు ఉంటుంది. దీంతో వాళ్ళకి ఇతను కూడా బెదిరించి ఉండొచ్చు, ఇతనేమి తక్కువడని మనం అనుకోవడానికి, నేను చంపేస్తానని ఇతను కూడా కోపంలో ఉండొచ్చు నువ్వు కంటిన్యూ చేస్తే. తెలియదు ఇప్పుడు, ఎందుకంటే ఈ కేసుల్లో వాళ్ళ వెర్షన్స్ ఏమిటో మనకు తెలియదు. సైదులు ఏమి మాట్లాడలేదు, భవానీ మనతో మాట్లాడలేదు మీడియాతో, అందువల్ల వాళ్ళ వెర్షన్ తెలియకుండా మనం ఒక వెర్షనే మాట్లాడతాం. సో అందుకని ఇప్పుడు ఏం జరిగిందో మొత్తానికి కానీ పోలీసులు దీన్ని సాల్వ్ చేయాలంటే నాకు తెలిసి ఒకటే మార్గం ఏంటంటే పంచాయతీ పోలీసులే చేసి విడాకులు ఇప్పించేసి ఇతని దూరం చేయాలి. పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో అది కూడా చూసుకోవాలి, లేదా కోర్టు కన్నా కేసు వేసుకోవాలి. సో దీని లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లల లైఫ్ ఒకసారి ఆలోచించండి. ఇద్దరు ఆడపిల్లలు, ఇది సమాజంలో అందరికి తెలిసిపోయింది. వాళ్ళ బతుకు పరిస్థితి ఏంటి? వాళ్ళ స్కూల్కి వెళ్తే స్కూల్లో అడుగుతారు, మీ అమ్మ వేరేవాడితో అఫైర్ అంటే కదా, మీ నాన్నని చంపేయాలనుకుంది కదా. సో అది ఇద్దరు పిల్లలకి విపరీతమైన ట్రామా ఇది. సో తల్లులేమో పిల్లల కోసం త్యాగాలు చేసే పరిస్థితిలో చాలా మంది లేరు, ఇంకా అడ్డంకిగా అనుకుంటారు వీళ్ళు అందుకని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. సో ఇది లార్జర్ క్రైసిస్ అండి. ఎవరో మనం ఆవిడను తిట్టడం సింపుల్ గా తీసుకునేది కూడా కాదు, ఇది కాంప్లెక్స్ ఇష్యూ, లార్జర్ ప్రాబ్లం ఇది. దీనికి పరిష్కారం అయితే ఈజీగా ఇవ్వలేము కూడా. చూద్దాం సార్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.